ఉన్నాం. ఇది ఫోర్స్లా రాదు, చాలా సాఫ్ట్గా వస్తుంది, మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది, కొంచెం కొంచెంగా ఫెమిలియర్ అవుతుంది, కొంచెం కొంచెంగా నార్మల్ అవుతుంది మనం గమనించే లోపే. 10 సంవత్సరాల క్రితం మనకు లగ్జరీగా అనిపించింది ఇప్పుడు బేసిక్లా అనిపిస్తుంది. మన నీడ్స్ ఏం మారలేదు, కానీ మన కళ్ళ ముందు చూపిస్తుంది మారుతుంది. ఇప్పుడు మన కంపారిజన్ మన పక్కన ఉన్న వాళ్ళతో కాదు, నిజం చెప్పాలంటే ఎంటైర్ ఇంటర్నెట్తో. కొన్నిసార్లు మనం కొన్ని కొంటాం మన సంతోషం కోసం కాదు, మనం ఎక్కడే వెనకాల పడుతున్నామనే ఒక భయం నుంచి ఎస్కేప్ అవడం కోసం. ఆల్గారిథంకి మన ఎమోషన్స్ అర్థం కాకపోవచ్చు, కానీ మన అటెన్షన్ ఎక్కడ ఉందో మాత్రం దానికి ఎగ్జాక్ట్గా తెలుసు. మన అటెన్షన్ ఎక్కడికి వెళ్తుందో మన లైఫ్ కూడా నెమ్మదిగా అక్కడికే వెళ్తుంది. సో మేబీ రియల్ ఫ్రీడమ్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒకటే కాదు, మన డిసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాటిని గుర్తించి కాన్షియస్గా మన లైఫ్ని చూస్ చేయడమే. లేకపోతే మన లైఫ్ మనమే చూస్ చేస్తున్నామని అనుకుంటాం, కానీ డైరెక్షన్ మాత్రం ఇంకెవరో డిసైడ్ చేస్తారు.